రైతుకు బేడిలేసినటువంటి ఘటన మీద మాట్లాడదాం. గుండెపోటు వచ్చిన లగచర్ల రైతుకు సంకెళ్ళు గొలుసులతో బంధించి హాస్పిటల్కు తీసుకొచ్చిన పోలీసులు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన హీరియా నాయక్ కొద్ది రోజులుగా ఛాతిలో నొప్పితో బాధపడుతున్న రైతు. బుధవారం తీవ్రమైన ఛాతి నొప్పి. గురువారం సంగారెడ్డి హాస్పిటల్కు తరలింపు. హాస్పిటల్ బెడ్ పైన సంఖ్యలు తీయని పోలీసులు సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యుల ఆందోళన. పోలీసులు అధికారుల తీరుపైన అనేక అనుమానాలు. ఎస్కాట్ లెటర్లో కేసు నమోదైన ప్రాంతం తప్పుగా నమోదు. పచ్చని పంటలు పండే భూములను కాలకూట విషాన్ని వెదజల్లే ఫార్మా కంపెనీల కోసం ఇచ్చేది లేదని వారు చెప్పడమే పాపమయ్యింది. తమకు జీవనాధారమైన భూములను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తే భూమి మీదనే నరకం చూడాల్సి వస్తుందని ఆ రైతులు ఏనాడు అనుకొని ఉండరు. కనికరం లేకుండా కక్షగట్టి కష్టాల పాలు చేస్తారని, ప్రాణాలు పోతున్నాయని, వేడుకున్న సంఖ్యలతో బంధిస్తారని కలలో కూడా ఊహించి ఉండరు. అంత దారుణమైన పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లగచర్ల రైతులు ఎదుర్కొంటున్నారు. గుండెపోటు వచ్చిన రైతుకు సంఖ్యలు వేసి పోలీసు జీపులో హాస్పిటల్కు తీసుకురావడం చూసి ప్రతి ఒక్కరి మనసు కలిచివేసింది. ఒకసారి ఈ వీడియో మీకు చూపిస్తాం మిత్రులారా, చూడండి. ఎంత దుర్మార్గంగా అంటే బ్రాడ్కాస్ట్ చేయమని చెప్పారు. ఇగో ఉగ్రవాద లేకపోతే మన దొంగన తీవ్రవాద? ఇది అంటే ఇప్పుడు చూస్తాం. ఛాతిలో పెయిన్ వచ్చిందని కొంత ఆయన హీరియా నాయక్ అని చెప్పేసిన ఎక్కడ అంటే పులిచెర్లకుంట తండకు సంబంధించినటువంటి వాసి ఈయనతో నేను మాట్లాడడం కూడా జరిగింది. నేను అక్కడ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఈయనతో బయట కూడా తీసుకోవడం జరిగింది. చాలా ఆవేదన వ్యక్తం చేసిండు ఆ రోజు. ఆయనను అరెస్ట్ చేసి లోపల పెట్టి ఆయన గత కొన్ని రోజుల నుంచి కొంచెం చెస్ట్లో ఇబ్బందికరంగా ఉంది, కొంత అనీజీగా ఉంది అని చెప్తా ఉంటే పోలీసు వాళ్ళు ఆయనని, అది బుధవారం నాడుకు వస్తే ఎక్కువ అయింది ఆ పెయిన్, దాంతో గురువారం నాడు హాస్పిటల్ తీసుకొచ్చారు. ఎవరినైనా సరే మనకి ఏదైనా ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు చెస్ట్ హార్ట్కి సంబంధించినటువంటి పెయిన్ అని తెలిసినప్పుడు మనం దాన్ని ఎట్లా తీసుకుపోతాం? ఒక అంబులెన్స్లో తీసుకుపోతాం. కానీ రైతుని అంబులెన్స్లో తీసుకురాకపోగా ఆ పోలీస్ జీప్లో తీసుకొచ్చి చేతులకు బేడీలు వేసిరు. ఇప్పుడు ఆయన పారిపోతా ఉన్నాడా? మీరు దాదాపు 10 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఉంటారు ఎమ్మటి. ఓ 4-5 పోలీసు వాళ్ళు ఎమ్మటే ఉన్నారు అదే జీప్లా. మిమ్మల్ని కాదని తోసుకొని ఆయన పారిపోతాడా? ఆయనకు బేడీలు వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దేనికోసం వేసింది? ఇక్కడ వేసింది పోలీసు వాళ్ళు కాదు. రేవంత్ రెడ్డి దేనికోసం బేడీలేసి ఏం వార్నింగ్ ఇస్తా ఉన్నాడు అంటే, ఇగో మీరు నా నియోజకవర్గం అయితే కావచ్చు, నా నియోజకవర్గం రైతులైతే కావచ్చు, నా అల్లుడికి భూమి ఇయ్యమంటే మీరు ఇయ్యరా? నా అల్లుడిని కంపెనీలు అక్కడ పెడతందుకు నేను భూమి ఇయ్యమంటే ఇయ్యరా? అందుకనే ఇగో ఇట్లా బేడీలు వేస్తున్నాం బిడ్డ, మీరు భూములు ఇవ్వకపోతే మీకు కూడా ఇట్లనే పడతాదని చెప్తా ఉన్నాడా? మరి దేనికోసం ఇట్లా ఈ బేడీలు వేసి హాస్పిటల్కి వస్తే ఒక పేషెంట్ని ఈ విధంగా తీసుకొస్తారా? ఒక తీసుకొచ్చేటువంటి అంశమే కాదు, ఇక బెడ్ మీద గడు చూడు, ఏం దుర్మార్గం రా ఇది. బెడ్ మీద ట్రీట్మెంట్ అవుతుంటే కూడా చేతులకు బేడీలే ఉన్నాయి. హాస్పిటల్ నుంచి కూడా పారిపోతాడా? ఇంకొక వీడియో కూడా చూపిస్తాడు. ఇంకో
కప్పట్లో స్టంట్ వేసినాడు స్టంట్ అడిగే ఏమో ఇస్తాడు. దుర్మార్గం అంటే ఇది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గెలిపించిన పాపానికి ఒక రైతుకు మీరు చేస్తున్నటువంటి గౌరవం ఇదన్నమాట. వాళ్ళని జైల్లో పెట్టడమే అక్రమం. నువ్వు ఆ రోజు అసలు దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. లగచర్లలో కలెక్టర్ ఎందుకు పోయిండు ఏంటి అనేది మొదటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆ కేసు ఎక్కడ పోయింది? లగచర్ల అప్పుడు ఆ కలెక్టర్ ఏమైనా సావుబతుకుల మధ్యలో ఉన్నాడా? ఏమైంది ఇప్పుడు? కలెక్టర్ ఏమైంది? లేకపోతే ఆ కేసు ఏమైంది? ఆ కలెక్టర్ అక్కడికి పంపించింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి డీజీ గారి ప్రమేయం ఏంటి? మీ ప్రమేయం ఏంటి? మీ అన్న తిరుపతి రెడ్డి ప్రమేయం ఏంటి? ఈ మొత్తం మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే నీ ఫ్యామిలీ మొత్తం జైలు కూర్చొని చిప్పకూడదు తినాలి. ఫ్యామిలీ అంతా చిప్పకూడదు తినాలి. దీంట్లో అందరు ఇన్వాల్వ్ అయ్యారు. ఇవాళ అలా భూములు గుంజుకుంటారు మీరు. అలా భూములను గుంజుకొని అలా భూములలో మీరు ఫార్మా కంపెనీలు పెడతామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తారు. చేసి మీ ఆ భూములు మేము ఇయ్యమని వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళని జైల్లో పెట్టి చేతులకు సంఖ్యలు వేసి హాస్పిటల్ తీసుకొస్తారు. గుండె నొప్పి వస్తుంది అంటే అంబులెన్స్లు తీసుకురావాల్సినటువంటి వాళ్ళు పోలీస్ జీప్లో తీసుకొచ్చి చేతులకు బేడీలేసి నియంత పాలన అంటే ఎట్లా ఉంటుందో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అసలైన నియంత రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. నిర్బంధం పాలన, ఎమర్జెన్సీ పాలన అంటే ఎట్లా ఉంటుందో ఈ కళ్ళ ముంగల క్లియర్ కనపడతా ఉంది. ఎంత డ్రామా అంటే ఇగో ఇట్లా బేడీలేసి తీసుకురానా వచ్చిర్రు. తీసుకొచ్చి ఏంది సాయంత్రానికి సీరియస్ అయిందంట. ఇక్కడ ఏడవా అది ఇళ్ళ పెట్టలేదా మనోళ్ళు ఇళ్ళ? ఇగో సంగారెడ్డి జైలర్ పైన వేటు. లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనలో సంగారెడ్డి జైలరు సంతోష్ కుమార్ రాయ్ పైన చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆయన వల్లే రైతుకు సంఖ్యలు వేశారని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కావాలనే కుట్రపూరితంగా వేరే ప్రాంతంలో కేసు నమోదు అయినట్టుగా రాశారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన పైన యాక్షన్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారన్న సీఎం దేనికి ఆగ్రహం వ్యక్తం చేసి ఈ డ్రామా అంతా తెలియందా? రేవంత్ రెడ్డి కావాలనే. ఇప్పుడు ఎందుకు అంటే ఇగో ఇట్లా దీంట్లో రేవంత్ రెడ్డి తెలియకుండానే ఇదంతా జరగాలి. లేకపోతే ఆయన సీఎం కానట్టే ఈ లెక్కన. ఆయనకు తెలియకుండానే ఇప్పుడు ఒక సీఎం సొంత నియోజకవర్గంలో రైతులను అరెస్ట్ చేసి లోపల పెడితే ఆ రైతులకు ఆరోగ్యం బాగాలేదు, ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది అనేటువంటి విషయం రేవంత్ రెడ్డికి తెలియదా? ఆ అంశం ఆయన దృష్టికి పోదా? ఏమన్నా రేపు ఆ రైతుకు జరగరాంది ఏమన్నా జరిగితే ఏమన్నా అయితే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ముఖ్యమంత్రి కదా. ఆయనకి ఏమి తెలియనట్టుగా మళ్ళొక డ్రామా, మళ్ళొక పిఆర్ స్టంటు. ఆ బేడ్లు వేసుకొని తీసుకొచ్చిందంటే తెలియదంట ముఖ్యమంత్రికి. దాన్ని ఖండిస్తాడంట ఆయన. సీరియస్ అవుతాడంట. సిగ్గుండాలి కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉండి ఆ ప్రకటన చేస్తున్నటువంటి సీఎంఓలో ఉన్నటువంటి వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉండాలి కొంచెమన్నా. సీఎం ఎందుకు సీరియస్ అవుతారన్న? ఆయన చేపించిందే సీఎం అనేది మొత్తం దేశమంతా తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. ఆ కొడంగల్లో ఏ ఊరుకో అడిగినా అని చెప్తారు. ఆ కొడంగల్లో ఆ రైతుల మీదకి పురిగొల్పింది ముఖ్యమంత్రి. ఇదంతా కథ మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం ముఖ్యమంత్రి అనేది ఆ 5 గ్రామాల ప్రజలకు ఎవరి దగ్గరికి పోయినా కానీ చెప్తారు. అన్న తిరుపతి రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అల్లుడి భూముల కోసమే ఇదంతా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అల్లుడి కంపెనీలకు మీ భూములు కట్టబెడతానికే చేస్తూ ఉన్నాడు అనేటువంటి వ్యవహారాన్ని ఎవరు అడిగినా చెప్తారు. ఇదంతా రేవంత్ రెడ్డికి తెలియదంట, ముఖ్యమంత్రికి తెలియదంట. తెలియకపోయేసరికి ఆయన తెలుసుకొని వెంటనే సీరియస్ అయ్యి అగ్గిలం మీద గుగ్గిలం అయిందంట అక్కడ. అదంతా సినిమా ఒకటి డ్రామా. ఇదంతా ఏది లేదు. ఇదంతా ముఖ్యమంత్రికి తెలుసు. ఇదంతా తెలిసే జరుగుతూ ఉంది. ఇదంతా కావాలని. ఎందుకంటే ఒక వార్నింగ్, ఒకవేళ బిడ్డ మీరు ఇప్పటికి కూడా ఫార్మా అనేది ఒకటి రద్దు చేసుకున్నారు కదా, ఇండస్ట్రియల్ కారిడార్ అని పెట్టిరు. ఒకటి ఇండస్ట్రియల్ పార్కా ఏదో మల్టీపర్పస్ అని సంథింగ్ ఒకటి పెట్టిర్రు. సో దానికోసం ఇప్పుడు మేము భూములు తీసుకుంటాం. భూములు గుంజుకోవడే. ఇంతకుముందుకు ఫార్మా ఉండే, ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్కులు వస్తాయి. ఆ ఇండస్ట్రియల్ పార్కులో ఏముంటుంది? ఇండస్ట్రియల్ పార్కులో కూడా ఫార్మా కంపెనీలు పెట్టుకోవచ్చు. సో అందులో కూడా 1-2 ఫార్మా కంపెనీలు పెట్టుకోవచ్చు. కావాలనుకుంటే అల్లుడి కంపెనీలకు ఆ భూములను దారదత్తం చేయొచ్చు. దాంట్లో ఏం డౌట్ లేదు.
ఇవన్నీ దేనికోసము? మళ్ళీ వాళ్ళ భూములు గుంజుకోవడం కోసమే. ఇప్పుడు ఊర్లలో ఇప్పటికీ ఆ లగచర్ల కానీ, పులిచెర్ల కుంటతండా కానీ, రోటిబండ తండా కానీ, పోలేపల్లి కానీ, హకింపేట కానీ, ఈ 5 గ్రామాలల్లో ఇప్పటికే బిక్కుమంటూ ఉంటున్నారు ప్రజలు. రైతులు చాలా అదైపోయినారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి రైతులను రెచ్చగొట్టి వాళ్ళ మీదకి పురిగొల్పే అధికారులను 100% ఇది ఈ రకంగా కావడానికి కారణమే ఈ ప్రభుత్వము, అక్కడటువంటి తిరుపతి రెడ్డి, ఈ బ్యాచ్ అంతా కలిసే ఈ కార్యక్రమానికి పన్నాగా పన్నింది. సో కాబట్టి ఇదంతా కూడా 100% 200% దీని వెనకాల ఏదో కుట్ర కోణం ఉంది. ఈ కుట్ర కోణంలో సిబిఐ ఎంక్వైరీ చేస్తే రేవంత్ రెడ్డి కుటుంబం మొత్తం షిప్పకూడు తినాల్సి వస్తుంది జైల్లో కూర్చొని. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో కాబట్టి రైతులను ఎందుకు ఈ బెదిరించిండు, ఈ వార్త ఇదంతా కూడా ఉట్టిదే కథ. ఇదంతా కూడా సీఎంఓ అనేటువంటి ఒక డ్రామా. కావాలనే వాళ్ళని బేడీలేసి తీసుకొచ్చిర్రు, కావాలనే అట్లా చేసిర్రు. అది మీడియాలో మొత్తం ప్రచారం కాగానే, మీడియా అంటే మళ్ళీ మొత్తం మీడియా ఏం కాదు, సోషల్ మీడియానే. మీడియా మొత్తం అమ్ముడు పోయింది. ఇక చూడండి, మీకు అమ్ముడు పోయిందని ఎట్లా చెప్తా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు ఈ వెలుగు అనేటువంటి ఒక బ్రోకర్ పత్రిక ఉన్నది. ఇది కంప్లీట్ ఒక బ్రోకర్ పత్రిక, కాంగ్రెస్ పత్రిక అన్నమాట, కాంగ్రెస్ అధికారిక పత్రిక. వీళ్ళ ఇంట్లో 4 కాంగ్రెస్ సంబంధించినటువంటి పదవులు ఉన్నాయి. ఈ పత్రిక ఓనరు వివేక్ వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే. ఈ పత్రిక ఓనర్ కొడుకు వంశీ, పెద్దపల్లి ఎంపీ. ఈ వివేక్ వల్ల అన్న మన బెల్లంపల్లి ఎమ్మెల్యే. ఇదే వివేక్ కుటుంబం సంబంధించినటువంటి ఆయన గడ్డం ప్రసాద్ మన స్పీకరు. సో కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెస్ పత్రిక ఇది. సో ఈ పత్రిక ఏం రాసింది చూడండి. అసలు బేడీలేసిన వార్త రాయకుండా రైతుకు బేడీలు వేయడం పైన సీఎం సీరియస్ అంట. రైతుకు అసలు బేడీలు వేసిన వార్త రాసి సీఎం సీరియస్ అయిందని చెప్పేసి రాయాలి కదా. అసలు ఆ వార్తే రాయకుండా రైతుకు బేడీల పైన సీఎం సీరియస్ అయ్యిండు, మొత్తం మస్తు సీరియస్ అయిపోయిండు, రైతు అంటే ప్రేమ ఒలగబోసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త రాసిండు. ఇట్లా ఉంటుంది మీడియా. అసలు ఈ ఛానల్లా V6 అనేటువంటి ఛానల్లా ఆయనకు బేడీలు వేసినటువంటి వార్తనే రాలే. పేపర్లో ఆ వార్త రాయకుండా ఖండించిన వార్త రాసేడు. అంటే ఇట్లా ఉంటుంది అనమాట కాంగ్రెస్ పత్రికల పనితీరు. ప్రభుత్వం ఎన్ని తప్పులు చేయని ఆ తప్పుల గురించి ఎత్తి చూపదు. ప్రభుత్వం ఎన్ని దుర్మార్గాలు చేయని ఆ దుర్మార్గాల గురించి ఎత్తి చూపించదు. చూపించకుండా ఆ ప్రభుత్వం డ్యామేజ్ కాకుండా కవర్ చేయటువంటి వార్త ఉంటుంది, దాన్ని ప్రధాన శీర్షికలో ప్రధానంగా పెడతా ఉంటుంది. చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ పత్రికలు, ఈ ఛానళ్ళు కాంగ్రెస్ను మోస్తా ఉన్నాయి. ఏడాది కాలంగా బిచ్చం అడుక్కోవచ్చు కదా. తెలంగాణ ప్రజలు వేస్తారు రూపాయి గూగుల్ పే పెడితే. కొందరు అడుక్కుంటారు కదా, అట్లనే అడుక్కుంటే అయిపోతుంది కదా. నీకు పైసలు కావాలి, నీకు వ్యవస్థ నడవాలనుకుంటే, నీ సంస్థ నడవాలనుకుంటే గూగుల్ పే పెట్టి పైసలు వేస్తారు వాళ్ళు రూపాయి. ఇంతకుముందు కూడా అడగలే. మళ్ళీ అంటాడు, అయ్యా మీ షాయ పైసలు వేయరయ్యా, మీ ఈ పైసలు వేయరయ్యా, మేము బతుకుతాం అని చెప్పేసి. అట్లనే అడుక్కో, కావాలంటే పైసలు ఇస్తారు, నువ్వు కూడా ఏ ఇబ్బంది లేకుండా సంస్థను నడుపుకోవచ్చు. కానీ ఇట్లా రైతుల కష్టాలను చూపించకుండా, పేదల కష్టాలను చూపించకుండా ప్రభుత్వానికి ఊడిగం చేస్తే ఏమొస్తుందో మరి వెలుగు పత్రికనే చెప్పాలి, వెలుగు పత్రిక నడుపుతున్నటువంటి వాళ్ళు చెప్పాలి. ఇంత షుగర్ కోటెడ్ వార్త. సో అట్లా ఇదంతా కూడా డ్రామా అన్నమాట. ఆయన తీసుకురావడము సీఎంకు తెలుసు, బేడీలు వేయడము సీఎంకు తెలుసు, హాస్పిటల్ బెడ్ మీద కూడా అట్లా పెట్టడము సీఎంకు తెలుసు. కానీ ఇదంతా తెలిసినాక మళ్ళీ ఖండించకపోతే ఎట్లా అని చెప్పేసి ఖండించిండు అని చెప్పేసి కొంతమంది జర్నలిస్టులతో కూడా దాన్ని ప్రచారం చేపించడం. ఇది ఇంత దుర్మార్గంగా నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది. ఇక ఇక్కడ కూడా చూడు, ఈనాడు అనేటువంటి పత్రికలు కూడా చూడు, ఏడన్నా ఉందా? ఈనాడు అనేటువంటి పత్రికల ఆయనకు బేడీలు వేసినటువంటి వార్త రాసిర్రా? ఏది? ఎందుకురా ఈ పత్రికలు? ఇంకా దేనికోసం ఇవి? ఇగో 1,63,000 కోట్లు కావాలి మాకు పైసలు అని చెప్పేసి అది రాసుకున్నాడు. అసలు ఆ వార్తే లేదు. ఈ రకంగా ఉంటుంది అనమాట ఈనాడు అనేటువంటి పత్రిక, వెలుగు అనేటువంటి పత్రిక. ఇక ఆంధ్రజ్యోతి అని ఏమన్నా రాసిన చూద్దాం. ఇగో ఆంధ్రజ్యోతి జర్ర రాసింది ఇడ. ఇగో ఛాతి నొప్పి అంటే సంఖ్యలు వేసి ఆసుపత్రికి తీసుకొచ్చిర్రు. లగచర్ల రిమాండ్ ఖైదు, రైతు హీర్నా నాయక్ పైన దాష్టికం, సంగారెడ్డి జైలు నుంచి బేడేతో ఆసుపత్రికి తరలింపు, మా కొడుక్కి ఏదైనా జరిగితే సీఎందే బాధ్యత, హీరియా తండ్రి, పోలీసుల తీర్పైన రేవంత్ సీరియస్, విచారణకు ఆదేశం. ఇదంతా సీఎంకు తెలియకుండా జరగలేదు. 100% సీఎంకు తెలుసు, సీఎంకు తెలిసే జరిగింది ఇదంతా. మళ్ళీ ఇది ఒక డ్రామా అన్నమాట. ఇది సంగారెడ్డి సెంట్రల్ జైలర్ సంజీవరెడ్డి సస్పెన్షన్.
స్ట్రెచ్చర్ పైన కాకుండా బేడీలు వేసి తీసుకెళ్తారా అని చెప్పేసి కేటీఆర్ అన్న మాట్లాడింది. ఎందుకంటే మళ్ళీ అన్ని పత్రికలు రాయకపోతే బాగుండదని ఒక ఆంధ్రజ్యోతిలో రాపించినట్టున్నారు. ఒక దాంట్లో రాపించి మిగతా ఈనాడు పత్రికని వెలుగు పత్రికలో ఆ వార్తను రాయనీయాలి. ఈ రకంగా ఉంటుంది అనమాట. పేపర్లది టీవీలది మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. వార్తని ఏదన్నా డ్యామేజ్ అయ్యేటువంటి విషయం ఉంటే ఆ విషయాన్ని చూపించరు. మోహన్ బాబు అయితే పెద్దగా రాస్తాయి, పెద్దగా పెట్టేసి మోహన్ బాబు ఇంట్లో పంచాయతీ అయింది, మంచు మనోజ్ గేట్ కాడ ఉండి ఈ రకంగా తిట్టిండు, అక్కడ నిలబడి ఆ గేటుకు నూకుతా ఉంటే వీళ్ళు పోయి అలా కాలు పడితే ఆ కాల్లో ఉండి కూడా ఇది చేసిర్రు, మేమేదో జాతిని ఉద్ధరిస్తున్నాం అన్నట్టుగా మీడియా సంస్థలు గప్పాలు కొడతా ఉంటాయి. మోహన్ బాబు ఇంట్లో ఏమైంది, చిరంజీవి ఇంట్లో ఏమైంది, అల్లు అర్జున్ ఇంట్లో ఏమైంది, అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెడుతున్నాడు, అల్లు అర్జున్ మీద కేసు అయ్యింది, అల్లు అర్జున్ మీకు ఇది, ఇక ఈ రాజకీయ రంగులల్లా తేలాడుతూ ఉంటాయి అన్నమాట మన మీడియా ఛానల్ అన్నీ కూడా టీఆర్పీ రేటింగ్ల కోసం. ఇగో చూడండి, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రక్షణ కవచంగా ప్రధాన మీడియా, ప్రభుత్వ వ్యతిరేక ప్రజాందోళనలకు పెద్దగా చోటివని అగ్రశ్రేణి మీడియా 100% ఇస్తలేదు. ఇది నిజం. కుటుంబ వివాదాలు, ప్రముఖుల ఆస్తి తగాదాలకు అధిక ప్రాధాన్యత, ప్రభుత్వాల డైవర్షన్ వ్యూహాల్లో కీలక భాగస్వాములుగా మారినటువంటి వైనం, గంటల పాటు ఇతర కుటుంబ వ్యవహారాలపైన చర్చలెందుకు అంటూ జనం అసహనం, ప్రధాన మీడియా తీర్పైన తెలుగు రాష్ట్రాల్లో జనాగ్రహం, ప్రభుత్వాలను ప్రశ్నించలేక సినిమా వాళ్ళ మీద, ఇంట్లో గొడవల మీద పడ్డ మీడియా, సిగ్గులేని మీడియా, బ్రోకర్ మీడియా. ఈ టీవీ9 కాడ నుంచి మొదలు పెడితే టీవీ9, ఎన్టీవీ, V6, ఈ టీవీ5, ఇక టీవీ5 అయితే మరి టూ మచ్. అది కొన్ని రోజులు ఆయన పేరు ఏం పేరు జాతకాలు చెప్పుకుంటాడు చూసినావు, కొంచెం బందోబస్తు ఉంటాడు మనిషి, అది స్వామి, ఆ స్వామి మీద రాస్తుంది. అదే ఈ అందరు జాతకాలు చెప్తుంటారు, సినిమా హీరోలు విడిపోతుంటారు, వేణుస్వామి, వేణుస్వామి, ఆ వేణుస్వామి పంచాయతీ 2 రోజులు పెట్టుకుంటాడు మూర్తి అన్న, తర్వాత ఇంకేదో పంచాయతీ పెట్టుకుంటాడు. ఇది అన్నిటికంటే ఇంకో విచిత్రమైన ఛానల్ ఉంటుంది ఒకటి, ఏంది అది, దాని పేరు మహాన్యూస్లో మన టాల్కమ్ పౌడర్ గారు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇక వారి డిస్కషన్ అది పెద్ద ఏదో 3వ ప్రపంచ యుద్ధాన్ని ఇప్పుడు వస్తూ ఉంది, మనం దాన్ని ఎట్టా ఆపాలి అనేటువంటి చర్చని ఆ రిపోర్టర్లు, ఆ యాంకరు, నలుగురు వాళ్ళే కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అది ఎవరికి అక్కడికి వచ్చేది ఉండదు. అదొక సామాజిక వర్గము, చంద్రబాబు కోసం మాత్రం పనిచేసే మీడియా. అవసరమైతే చంద్రబాబుకు పనిచేయాలి, అవసరం లేనప్పుడు మిగతా వాటన్నింటినీ డైవర్షన్ చేయాలి. ఎట్లా డైవర్షన్ చేయాలి, గిట్లా టాల్కమ్ పౌడర్లు చెప్పి ముచ్చట చెప్పాలి. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఇట్లా ప్రజలకు అక్కరకు వచ్చేటువంటి అంశాలని, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను వీళ్ళు రాయరు. డైవర్షన్ చేయడంలో ప్రధాన పాత్రధారులు అన్నమాట. ఇలా రైతుకు సంఖ్యలు వేసినటువంటి అంశము, ఒకవేళ ఇదే సంఖ్యలు వేసేటువంటి అంశం విషయంలో ఒకవేళ బీఆర్ఎస్ సర్కారే ఇప్పుడు ఉందనుకో, గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కూడా ఇట్లా సంఖ్యలు వేసిరు. ఒకసారి ఖమ్మంలో ఇదే విషయంలో అయితే అప్పుడు దాదాపు ఒక 2 నెలల పాటు దాని మీద చర్చ నడిచింది, డిబేట్లు పెట్టిర్రు. వేసిన వార్తనే వేసి ప్రజల లోపల దాన్ని చొప్పించేటువంటి ప్రయత్నం చేసిర్రు. మరి ఎందుకు ఇప్పుడు వేయట్లేరు? అప్పుడు ఖమ్మంలో జరిగితే వేసిరు కదా. ఇప్పుడు సీఎం సొంత నియోజకవర్గం లగచర్లకు సంబంధించినటువంటి కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఊర్లో ఉన్నటువంటి కథ కదా ఇది, ఎందుకు వేస్తలేరు? ఇవాళ ఈ ఛానళ్ళు, సోకాళ్ళు ఛానళ్ళు మొత్తం కూడా ఎన్ని ఛానళ్ళు పోయినాయి లగచర్లకి? ఒకవేళ పోయినా కానీ ఆడికి పోయి ఏం చేస్తాయి? ఈ మధ్యలో వాడు యూట్యూబర్ బ్రోకర్ గారు తయారయ్యాడు. కాంగ్రెస్కు మరీ టూ మచ్. అది ఇక పొద్దుగా లేస్తే కాంగ్రెస్కు డ్యామేజ్ కాకుండా చేసే కార్యక్రమం ఉంది తప్ప ప్రజల కోణంలో ఎక్కడ ఆలోచిస్తున్నట్లేదు. మళ్ళీ మేము ఉద్యమకారులం లొటపీసి అని చెప్పుకుంటా ఉంటారు. సో కాబట్టి ఈ రకంగా తయారైంది మొత్తం మీడియా అనేది. నువ్వు ఒక వాదం మీద ఉండు, ప్రజల కోణంలో అప్పుడు పనిచేసినావు కదా, ఇప్పుడు ప్రజల కోణంలో పనిచేయి, ఆ రకంగా చేయరన్నమాట. ఈ డైవర్షన్లో ఇవాళ ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే దాంట్లో ప్రధాన భూమిక, ప్రధాన పాత్ర కూడా మీడియానే. మీడియా అమ్ముడు పోయి, డబ్బులకు అమ్ముడు పోయి, ఎప్పుడైతే ప్రజా సమస్యలను చూపించకుండా సమస్యలే లేవని ప్రభుత్వానికి ప్రభుత్వం దగ్గర మెప్పు పొందడం కోసం ఏ ప్రయత్నం చేస్తూ ఉందో దానివల్ల చాలామంది జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. కాబట్టి ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మీడియాను కూడా మీరు కన్ను పెట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం అవుతా ఉంది, ఎవరి పక్షాన ఉంటున్నారు వాళ్ళు అనేది. మనం ఎట్లయితే అధికారులు నిలదీస్తూ ఉంటామో రేపు మీడియాను కూడా నిలదీయడం తప్పేం లేదు. మీడియా నిలదీయడంలో తప్పేం లేదు. మీడియా ఏమో ఆకాశంలోకి వెళ్ళి ఏమి ఊడిపడలే. ఇది ఒక 4th పిల్లరే. కానీ 4th పిల్లర్ దారి తప్పినప్పుడు, అడ్డదారిలో పోయినప్పుడు
వ్యూస్ కోసము, పైసల కోసము, లావాదేవీల కోసము అడదారిలో పోయినప్పుడు దాన్ని ఖండించడంలో తప్పేం లేదు, 100% ఖండించాల్సిందే. దానికి ప్రజలే బుద్ధి చెప్పాలి. సో అట్లా ఇక ఇప్పుడు చూడండి, ఇక ఈ పత్రిక రాయలే రైతుకు బేడులేసేటువంటి వార్తని, ఈ పత్రిక రాయలే పోనీ ఆ దిశ అనేటువంటి రాసిండా, మహా మూతెవర్లే వెళ్ళి అసలు చూసినావా, చాలా అద్భుతంగా రాసిన అనమాట. ఇక చూడండి ఎట్లా రాసిన అంటే, ఇక దిశ అనే పత్రిక, ఇది ఫక్తు కాంగ్రెస్ పత్రిక. లగచర్ల దాడి నిందితుడికి గుండెపోటు అనేది పెద్దగా పెట్టిండు. ఇగో ఇక్కడ చిన్నగా కనపడకుండా బేడీలు వేసి నిమ్స్కి ఆసుపత్రికి తరలింపు, బేడీలు వేసి నిమ్స్ ఆసుపత్రికి తరలింపు అంటే ఇది చిన్నగా. గతంలోనే అనారోగ్య సమస్యలు ఉన్నట్టు వెల్లడి, రైతుకు బేడీల పైన సీఎం సీరియస్ అని చెప్పేసి రెడ్ కలర్లో పెట్టి మళ్ళీ హైలైట్, ఎందుకంటే సీఎం సీరియస్ అనేది తెలవాలి కదా. అధికారుల తీరుపైన ఆగ్రహం, ఘటన పైన దీనికంటే బ్రోకరిజం చేసుకుంటారా, ఈ పత్రిక నడిపేటోడు ఎవడుకో అని చెప్తా ఉన్నా, దీనికంటే బ్రోకరిజం చేసుకోండి. మీరు వార్తని సరే పొలిటికల్ వార్తని మీరు అటు ఇటు మేనేజ్ చేసిర్రు, ఆ పొలిటికల్ పార్టీల మెప్పు పొందడం కోసం చేస్తూ ఉన్నారు అంటే దానికి తప్పులేదు. కానీ ఒక రైతుకు గుండెపోటు వస్తే ఆ గుండెపోటు వచ్చిన రైతుని హాస్పిటల్ తీసుకొచ్చే విధానంలో బేడీలేసి తీసుకొస్తే ఆ వార్తని మీరు ఎట్లా రాసిర్రు అంటే బేడీలు వేసేటటువంటి అంశాన్ని పెద్దగా హైలైట్ చేయకుండా గుండెపోటు వచ్చింది అనేది మాత్రమే హైలైట్ చేసినాం. మరి దాంట్లో సీఎం సీరియస్ అయింది అనేది ఇగో రెడ్ కలర్లో పెట్టి హైలైట్ చేసినాం. అంటే ఇంత బ్రోకరిజం అవసరమా పత్రికలకి? ఈ పత్రికలని ఇక మన సోకాల్డ్ బ్యాచ్ మొత్తము ఇవే అసలైన పత్రికలు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటాయి కాంగ్రెస్ బ్యాచ్. ఇంత బయాస్డ్గా రాసేటువంటి వ్యవహారం. ఇదే పత్రిక మొన్న ఒక వార్త రాసింది సంవత్సరం అయిన సందర్భంగా, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరికం చేసుకున్న సందర్భంగా ఒక వార్త రాసింది. 6 గ్యారంటీలు కాదు 600 హామీలు నెరవేర్చింది అని చెప్పేసి రాసింది ఈ పత్రిక సొంతంగా. అంటే వేరే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే రాయలే, ఈ పత్రికే ఓన్గా ఫీల్ అయిపోయి అద్భుతంగా ఉంది అని చెప్పేసి భజన అన్నమాట. 2 సైడ్కి వెళ్ళి సిగ్గు అనిపిస్తలేదో ఏమో పాపం ఇవి రాస్తప్పుడు కూడా కొంచెం కూడా అట్లా ఉంది కథగా. ఇది లగచర్లకు సంబంధించినటువంటి అంశం. ఇగో లగచర్ల రైతుకు సంఖ్యలు, గుండెపోటు వచ్చిన బేడీలతోనే దవాఖానకు. లగచర్ల రైతు పైన కాంగ్రెస్ సర్కారు క్రూరత్వం, గిరిజన రైతు హీరా నాయక్ పైన అమావనీయం. బేడీలు తీయకుండా ఈసీజీ 2D ఏకో టెస్టులు చేసిరంట. ఎంత దుర్మార్గమైనటువంటి కథ చూడు ఇది. జైలు నుంచి జీపులోనే సంగారెడ్డి దవాఖానకు కలవకుండా తల్లిదండ్రులను అడ్డుకున్న పోలీసులు. విమర్శలు వెల్లువెత్తుతుండడంతో నిమ్స్కు తరలింపు. నా కొడుక్కి ఏదైనా జరిగితే రేవంత్ రెడ్డే బాధ్యుడు, ప్రాణాలు పోయినా మా భూములు ఇచ్చేది లేదు. హీరియా నాయక్ తండ్రి రూప్లా నాయక్ హెచ్చరిక. కంది జైల్లో మరో 2 రైతులకు అస్వస్థత. పరామర్శించిన సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్. రైతుకు బేడీలు ఎందుకు వేసిండ్రు, సీఎం ఫైరు. ఘటనకు బాధ్యులపైన చర్యలు తీసుకుంటాం, మల్టీ జోన్ 2 డీజీ ఐజీ సత్యనారాయణ వెల్లడి. కంది సెంట్రల్ జైల్లో విచారణ ప్రారంభము, సూపరింటెండెంట్ పైన విచారణ ఆదేశము. జైలర్ సంజీవరెడ్డి పైన ప్రభుత్వము సస్పెన్షన్ వేటేసింది. అసలు ఈ బేడీలు వేసేటువంటి రేవంత్ రెడ్డి సస్పెండ్ చేయాలి. మనం రేవంత్ రెడ్డి సస్పెండ్ చేయాలి. అసలు వాళ్ళు తప్పేం చేయలే, ఆ రైతులు ఏం తప్పు చేయలే. రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డికి ఆ ఎవరైతే అరెస్ట్ అయ్యారో అందరినీ నిర్దోషులుగా బయటికి విడుదల చేసి ఆ కేసును విత్డ్రా చేసుకోవాలి ప్రభుత్వం. అది వేసుకోకపోగా వీళ్ళని లోపలేసినటువంటి వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే గిట్లా ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకంగా చేతులకు బేడీలేసి తీసుకొచ్చారు. అమానవీయ ప్రవర్తన క్షమార్హం కాదు. అండర్ ట్రయల్ ఖైదీల హక్కుల ఉల్లంఘననే. హైకోర్టు సీజే సుమోటోగా తీసుకోవాలి. దీనిపై గవర్నర్ విచారణకు ఆదేశించాలి. అరెస్ట్ అయిన లగచర్ల రైతులకు 3rd డిగ్రీ టార్చరు. జడ్జికి చెప్తే భార్య బిడ్డలకు ఇదే గతి అని బెదిరింపులు. 30 రోజులుగా రైతులు జైల్లోనే మగ్గేలా కాంగ్రెస్ సర్కారు కుట్రపూరిత వ్యవహారము. రేవంత్ భూములు అడిగితే ఇవ్వకపోవడమే గిరిజనులు, పేద చిన్న రైతులు చేసినటువంటి తప్ప. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. నిజంగా చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డికి ఈ రైతులే రేపు రాజకీయంగా గోరి కట్టబోతా ఉన్నారు. దాంట్లో ఎలాంటి